ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇక నుంచి ఏ ఒక్క అధికారి ఆలస్యంగా వస్తే ఉపేక్షించేది లేదని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఆలస్యంగా వచ్చిన అధికారులు 1-2 సార్లు అవకాశం ఇస్తానని, ఆపై ఆలస్యంగా వస్తే ఇక వెనుకాడనని కలెక్టర్ అంబేద్కర్ గట్టిగా హెచ్చరించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ రెండోసారి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకున్నారు. ఈసారి కూడా కొంతమంది అధికారులు ఆలస్యంగా రావడం చూసిన కలెక్టర్ అధికారులతో అత్యవసరంగా సమావేశమై తన నిర్ణయాన్ని తెలియజేశారు. వేదికకు సమస్యలతో వచ్చిన లబ్ధిదారులకు వారం రోజుల్లోగా పరిష్కారం చూపాలన్నారు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ నెల 22 నుంచి 27 వరకు ఆధార్ అప్డేషన్ పై ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని కింది స్థాయి అధికారులను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 188 వినతులు అందగా అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 110, మున్సిపల్ శాఖకు 12, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి 10 వంతున డిఆర్డీఏకు 23 వినతులు అందాయి. నెక్స్ట్ పాడంగి మండల లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ దగ్గర ఒకటి అవి కూడా మిమ్మల్ని నెక్స్ట్ మండే వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఈ వీక్ యాడ్ అయ్యే వచ్చే లోపల ఈ 2 సంవత్సరాల కమిటీలు అందరూ మేజర్గా ఒకసారి తహసీల్దార్ కంప్లీట్గా ఇస్తాం. ఓకే, తహసీల్దార్ రోజు మా ఎన్నిక రోజు పెట్టుకుంటావా, 2 రోజుల కోసం పెట్టావా, ఇది మాత్రం నాకు మండే క్లియర్ అయిపోవాలి. ఈ వారం అన్నిక అయిపోవాలి. నాకు నెక్స్ట్ కొత్త ఇయర్ చేయాలి. సో హైయెస్ట్ నీకు ఉన్నది మినిమం వరకు వచ్చాను. కాబట్టి వారానికి ఒకసారి టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకో ఆర్టీఓ తహసీల్దార్స్తో. నాకు ఏ వీక్ ఆ వీక్ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఈ ఎద్దుల బండ్ల మీద తీసుకెళ్ళేసి మనం ఎలా చేయొచ్చు, కానీ ఎక్కడ వరకు ఆ గ్రామంలో వరకే, ఏ గ్రామంలోనే ఆ గ్రామంలోనే ఉండాలి. పక్క గ్రామాలకు వస్తుంటే కుదరదు. మీరు ఆ గ్రామంలో నిన్న కొన్ని చోట్ల కేసులు పెడుతున్నారు అనేది నిన్న హోనరబుల్ మినిస్టర్ గారు చెప్పింది. సో అటువంటిది ఏమంటే మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎలిజిబుల్. ఏ గ్రామంలో ఉన్న ఆ ఇసుక కొడుకుని ఇద్దరు మందిని తీసుకెళ్ళి వాడుకోవడం అనేది అది లీగల్. అందుకని వాళ్ళు చెప్పారనో లేదా వీళ్ళు చెప్పారనో అటువంటి అది మాత్రం మీరు అబేట్ చేయండి. ఇంకోసారి అటువంటి న్యూసెన్స్ అనేది మాత్రం రావడానికి వీలేదు. ఇది ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎండిఓస్ నోట్ చేసుకోండి. ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్ హెడెడ్ బై ది మండల్ నోడల్ ఆఫీసర్. వారాన్ని ప్రతి గురువారం నాడు ఒక గ్రామాన్ని విజిట్ చేయాలి. మున్సిపాలిటీలో ఒక వార్డుని విజిట్ చేయాలి. మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు మీరు అదే గ్రామంలో ఉండాలి. ఎంటైర్ మండల్ టీం ఆ గ్రామంలో శానిటేషన్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ని విజిట్ చేయాలి, అక్కడ ఉన్న స్కూల్ని విజిట్ చేయాలి, ఆ స్కూల్లో మిడ్ డే మీల్ ఎలా నడుస్తుందో చూడాలి, ఆ టైంకి మీరు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ శానిటేషన్ ఎలా ఉందో మీరు చూడాలి. ఏ వారం అయిపోవాలి, నెక్స్ట్ వీక్ ఉండాలి వీళ్ళు. ఓకే, తర్వాత హైయెస్ట్ ఉన్నది పంచాయత్. ఈ 4 దగ్గర ఉన్నాయి. రిపోర్టింగ్ కేసు కూడా మీ దగ్గర 5 పెండింగ్ ఉన్నాయి. సివిల్ సప్లైస్ ఒకటి రియల్స్, ఇది కూడా మీ దగ్గర కట్టి సివిల్ సప్లైలు అయిపోవాలి. చూసి కదా పాత 23 ఇది మాత్రం ఏ వారం ఆ వారం అయిపోవాలి. ఇది ఉండడానికి వీడియో ఇది తీసుకుంటే ఈ రోజు ఇంకా ఈ వేగం నేనే దూరం చేయాలి. కాబట్టి ఎంతమంది తెలుసు ఒకసారి చూసుకోండి. మీరు కావాలంటే ఒకసారి సీనియర్ మాట్లాడండి. ఆల్ మండల ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇవి మీరు రిఫైల్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్ మన జిల్లా మొత్తం 20 గ్రామాలు, 4 వార్డులు, 30 నేను ఒక విలేజ్ వస్తాను, దేశంలో విలేజ్ వస్తాను, విజయనగరం మీకు కాగితం వాట్సాప్ చేస్తాను. ఎగ్జామ్ చేసి అక్కడికి ఏమి సమాధానం చెప్తాను.
సర్వీస్ సర్టిఫికేట్ ఉందా? ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.